రమేష్ ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరినీ ఎందుకని ఇలా టెన్షన్ పెడుతున్నారు? మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీప్తి, ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను. అంత ముఖ్యమైన పని ఏముంది? దాని గురించి వదిలే. నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి కదా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అంత కంగారేం లేదు. మధ్యాహ్నం అడ్మిట్ అయితే చాలన్నారు. మీరు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యారండి. నేను కాఫీ రెడీ చేస్తాను. అలాగే. హలో. రమేష్, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. నువ్వు ఒక పని చెయ్యి. నీ సేఫ్టీ కోసం ఎక్కడైనా రహస్యంగా దాక్కో. రహస్యంగా దాక్కోవాలా? నా వైఫ్ని రోజు డెలివరీకి అడ్మిట్ చేయాలి. అవన్నీ తర్వాత. తనని అడ్మిట్ చేసిన తర్వాత బయలుదేరుతాను. ఇప్పటికి నేను చెప్పినట్టు వింటే మంచిది. ఇకపై మొబైల్ యూజ్ చేయకు, అది అందరికీ మంచిది. అంతా అయిపోయాక మీరు ఇలా మాట్లాడితే ఎలా? హలో హలో. ఎక్కడికి బయలుదేరారు? నాకు కొంచెం అర్జెంటుగా పనుంది, వెళ్ళాలి. అరకులో ఒక మీటింగ్ ఉంది. ఇప్పుడా? అసలు ఏమంటున్నారండి మీరు? నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి కదా. కవాసకి బైక్ లోనే ఒక కొత్త సిరీస్ వస్తుంది. దానికి సంబంధించిన సేల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గౌతమ్ సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. నన్ను రెడీ అవ్వమని చెప్పారు. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు తోడుగా ఎవరుంటారు? ఈ రోజు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. దీప్తి, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు అమ్ములు అక్కని తీసుకెళ్ళు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏంటా విషయం? ఇంతకు ముందెప్పుడు మీరు ఇలా ప్రవర్తించలేదే. నువ్వు తప్పుకో, నేను వెళ్ళాలి. ఇదిగో, ప్రస్తుతానికి ఇది ఉంచు. వెళ్లకుండా ఉండలేను. ఉద్యోగం కదా. ఎందుకు ఇలా భయపడుతున్నావు? నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను.